నమస్తే, నేను విజయారెడ్డి. గత వారం 10 రోజుల నుంచి తెలంగాణలో జరిగిన రచ్చ ఏదైతే ఉందో, రచ్చ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏం జరిగింది, ఎన్టీవీలో ఏమొచ్చింది, ఏబిఎన్లో ఏమొచ్చింది, రాజ్ న్యూస్లో ఎలాంటి కథనాలు వచ్చినాయి, ఆ కథనం మీద ఏం జరిగింది అనే విషయం కూడా అందరికీ తెలిసే. బట్ ఇక్కడ ఇందులో ఒక కొత్త అంశం ఏంటంటే, ఇప్పుడు ఎన్టీవీలో వచ్చిన కథనానికి మంత్రి కోమటిరెడ్డిని ఏ రకంగా కూల్ చేయాలనుకున్నారు. సో ఆ విధంగా ఆ ఛానల్లో వాళ్ళని ఒక ముగ్గురిని అరెస్ట్ చేసిరు. సరే, ఒకరినేమో ఇంటికి పంపించినా కూడా ఇద్దరినైతే 24 గంటలు కూర్చోబెట్టుకొని లాస్ట్ వరకు రిమాండ్ ఉంటుందా ఉండదా మ్యాక్సిమం ట్రై చేసిండు. సో రిమాండ్ లేదు. దాని తర్వాత ఆ సిట్ ఏమైందబ్బా అని చూస్తే, ఏబిఎన్లో రాధాకృష్ణ కొత్త పలుకులో పలికిన పలుకుల నేపథ్యంలో అది కాస్త నీరుగారిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే, మిగతా మంత్రులంతా కూడా అసలు ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఎవరు, ఇప్పటికి 5గురు అయినరు. 5గురు మంత్రులు అయినరు కదా. ఒకటొచ్చేసి సో మంత్రి కొండా సురేఖ కానించి మొదలైన విషయము, ఇంకా అది డెక్కన్ సిమెంట్ కేసులలో ఏమైంది, అసలు గన్ కల్చర్ వచ్చింది. ఆ గన్ కల్చర్ విషయంలో అక్కడ ఎవరెవరి పేర్లు వచ్చింది, వేం నరేందర్ రెడ్డి పేరు కావచ్చు, లేకపోతే రోహిన్ రెడ్డి పేరు కావచ్చు, పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించిరన్న విషయం కావచ్చు. ఇదంతా స్వయాన అది ఎవరో నేనో ఇంకొకరో చెప్తే విషయం కాదు, స్వయాన మంత్రి కూతురు వచ్చి బయట చెప్పిన విషయాలు. అంతేకాకుండా క్యాబినెట్లో ఉన్న మంత్రి ఇంటికి పోలీసులను పంపించడం అంటే ఎక్కడ జరగని విషయం. అయిపోయిందా ఒక మంత్రి అట్లా. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు విషయంలో ఏవైతే లిక్కర్ బాటిల్స్ ఉంటాయో ఆ బాటిల్స్ పైన ఉండే ఆ 3D హోలోగ్రామ్స్ ఏవో ఉంటాయి కదా, దానికి సంబంధించిన దాంట్లో కూడా 100 కోట్ల స్కామ్ జరిగిందనేసి కథనాలు రాయించడం, ఉన్నట్టుండి దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీని మార్చడం. తర్వాత 2 అయిపోయిందా, 3 రాజ్ న్యూస్లో ఒక మంత్రికి సంబంధించి ఒక మహిళా జర్నలిస్ట్ని వేధించిర్రు అనేసి వాళ్ళు కథనం రాయడం, దాన్ని కొట్టిపారేయలేదు. పైగా ఆ విషయంలో సెటిల్మెంట్ కూడా అయ్యిందనే విషయం కూడా బయట బాజాప్తా తెలిసిన విషయం. కానీ దానిపైన ఆ సదరు ఛానల్ పైన మరి కేసు లేదు. ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత. 5th అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన కథనం ఏం జరిగింది అనేది, ఏ రకంగా ఆ వార్తను వండివార్చిరా, అది వాస్తవమా, అయితే ఇది వాస్తవం అనేసి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయనేసి ఎన్టీవీ కూడా ఒప్పుకోలేదు కాబట్టి మరి దీన్ని వండివార్చిన కథనం అనుకోవాలి. సో ఈ కథ వండివార్చింది ఒక పెద్ద హస్తం ఉంది కాబట్టే ఈ కథనం వచ్చింది అన్న తర్వాత మొత్తానికి ఆ మంత్రిని చల్లబరచడానికి అన్నట్టుగా జర్నలిస్టుల అరెస్ట్. ఓకే, ఇంతవరకు జరిగింది. మరి దాని తర్వాత ఈ కొత్త పలుకులో వచ్చిన వార్త, వీకెండ్ విత్ కామెంట్లో ఆయన పలికిన పలుకులు, ఆ పలికిన పలుకులు నిజమైతే ఇక్కడ నిజంగానే వీళ్ళు అరెస్టు కావాలి. ఎందుకు, ఈ నైని కోల్ బ్లాక్ విషయంలో ఏం జరిగింది, టెండర్ల విషయంలో ఏం జరిగింది, దీంట్లో ఎవరెవరి హస్తం ఉంది అని చెప్తూ అటు ఎన్టీవీ చౌదరి పేరు కావచ్చు, లేకపోతే ఇటు మంత్రి కోమటిరెడ్డి పేరు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేరు చెప్తూ దీని అంతటికీ కర్త క్రియ కర్మ బట్టి విక్రమార్క గారే అనేసి మళ్ళీ ఒక మసాలా వండి వార్తా కథనాన్ని ప్రసారం చేయడం. అసలు తెలంగాణ ప్రజలంతా, తెలంగాణ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అవాక్కయ్య, అదేంద్ర నాయన వీళ్ళను ప్రజలను పాలించమని ఏదో వీళ్ళకు ఓట్లేస్తే వీళ్ళేంది వీళ్ళ సొంత వ్యవహారాల్లో కొట్టుమిట్టాడుతున్నారు అనేసి. సో ఒక్కొక్కరిని ఈ విధంగా బురద జల్లుకుంటున్నారా, నిజంగానే ఉందా, వీళ్ళందరూ కూడా మరి ఒక తాన్లో ముక్కలేనా. అంతేకాకుండా ఇద్దరు దున్నపోతులు అని చెప్పేసి ఒక ఇద్దరు ఛానళ్ళకు సంబంధించిన ఎండీల గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, మరి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనము తప్పా ఒప్ప, నిజంగా ఆ కథనం కరెక్ట్ అయితే ఇక్కడ మంత్రులు అరెస్టు కావాలి, లేదు ఆ కథనం ఒప్పైతే మంత్రులు అరెస్ట్ కావాలి, తప్పైతే ఆ సదరు ఛానల్ ఎండీ అరెస్ట్ కావాలి కదా, విచారణ జరగాల కన్నా. కానీ ఏదీ లేదు. ఇక్కడ ఎవరయ్యా బలైనరు అంటే జర్నలిస్టులు బలైనరు, ఆడికి చేతులు దులిపేసుకున్నారు. సో ఇక్కడే కాంగ్రెస్ పార్టీలో అసలైన ప్రకంపనలు మొదలైనాయి. నెక్స్ట్ ఎవరి మీద టార్గెట్ పెట్టబోతున్నారు, ఎవరిని బూచీగా చూపించి బదనాం చేయబోతున్నారు అనేసి మొత్తానికి ఈ కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఇప్పుడు
భయపడుతున్న అంశం. ఎందుకంటే భయపడాలి, ఏదన్నా ఫేస్ టు ఫేస్ ఎదుర్కోగలిగే శక్తి ఉంటేనే మేం కాదు, కానీ బిహైండ్ ద వెన్నుపోటు పొడుస్తారంటారు కదా. ఎందుకంటే వాళ్ళ గురువు వాళ్ళకు బాగా అలవాటు కాబట్టి ఈ మాట నేను ఎత్తుతున్నా. ఇక్కడ ఏ రకంగా వెన్నుపోటు పొడుస్తారు, ఏ మీడియాలో ఏ వార్త రాపించబోతున్నారు, ఏ పత్రికలో ఎలాంటి కథనాన్ని వండి వార్చబోతుర్రు అనేసి వాళ్ళు ఇంచుమించు వాళ్ళకి సన్నిహితులు ఉంటారు కదా, పార్టీలతో సంబంధం లేకుండా. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, సో మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఒక దగ్గర ఉంటారు కదా క్లోజ్ పీపుల్ తోటి వాళ్ళు ఇప్పుడు షేర్ చేసుకున్న ప్రయత్నం కనిపిస్తుందట ఈ బాధలు. అంటే ఏం జరగబోతుంది? మేమంతా కూడా ఏకమై హైకమాండ్కి అయితే ఫిర్యాదు చేస్తున్నాం, కానీ ఇది ఇక్కడితో ఆగుతుందా? ఎవరెవరి మీద ఎలాంటి వార్తలు అంటే ఇక్కడ ఏదో సొంతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఇక్కడ వీళ్ళు వార్త రాసినట్టయితే ఎన్టీవీ ఒప్పుకోవాలి, ఎస్ మా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది, మేము ఈ వార్త రాసినామని. కానీ ఇక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు కదా. అంటే ఏంటి, ఇక్కడ ఎవరో వార్త రాయించురు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే నెక్స్ట్ తప్పు చేయకపోయినా మేము ఎలా బలేవబోతాము అనేది జరుగుతుందట. ఇక ఏదన్నా పని చేయాలన్నా, ఈరోజు ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరితో చాటింగ్ చేయాలన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చిందంటే, అంటే నయాన్నో భయాన్నో బెదిరించడం అంటారు కదా, మరి నయాన్న అనాలా దీన్ని భయాన్న అనాలో అర్థం కాలేదు. కానీ మొత్తానికైతే ఒక రకమైన భయంలో ఉన్నారు. మా పైన ఎలాంటి బురద వేయపోతున్నారు, లేకపోతే మేము చేస్తున్న ఏవైతే దందాలు ఏమన్నా ఉంటే వాటిని బయటికి తీసి ఏ పేపర్లో రాపిస్తారో, లేకపోతే ఏ టీవీలో వార్త వేపిస్తారో అనే భయంలో ఉన్నారట. ఏం చేయబోతున్నారు? దీనివల్ల ఎవరికి నష్టం జరగబోతుంది? నిజంగానే ఇక్కడ ఆ వ్యక్తి నెంబర్ 1 అనే వ్యక్తి మరి వీళ్ళందరినీ కూడా స్మాష్ చేయడానికి ఉన్నాడా, లేదు మరి వీళ్ళంతా కలిసి ఆ వ్యక్తిని ఏమైనా తప్పించే ప్రయత్నం జరుగుతుందా? మొత్తానికైతే ఇవాళ ప్రజల సమస్యలు పక్కన పెడితే మొత్తానికి మాత్రం ఇప్పుడు ఆమ్ వార్తలు అంటారు, ఆమ్యామ్యానాలో ఆమామనాలో ఈ వార్తలు మాత్రమే ఇప్పుడు తెరపైన ఆడుతున్నాయంటే ఏ రకంగా జరుగుతుంది అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది.